హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 1, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలిచిన ఒక వ్యక్తి పైన ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్. సో ప్రశ్నని మరొకసారి చూడండి. ఓ వివాదాస్పద ఫోన్ సంభాషణ కేసు వల్ల దేశ రాజ్యాంగ కోర్టు తీర్పు ద్వారా పదవి కోల్పోయిన థాయిలాండ్ యువ ప్రధాని ఎవరు? ఇటీవల వార్తల్లోకి వచ్చారు. సో పేరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, పెటంగ్టన్ షినవత్రా. పెటంగ్టన్ షినవత్రా ఏ దేశ ప్రధానిగా విధులు నిర్వర్తించేవారు? థాయిలాండ్. సింపుల్గా చెప్పాలంటే ఈ సంవత్సరం చాలాసార్లు వార్తల్లోకి వచ్చారు తను. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏప్రిల్ 4, 2025 రోజున బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు థాయిలాండ్లోని బ్యాంకాక్ వేదికగా జరిగింది కదా. ఆతిథ్య ప్రధాని తానే. మన భారత ప్రధాని గారు వెళ్ళారు థాయిలాండ్కి, బ్యాంకాక్లో బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. ఆ సమయంలో చూసాం మనము. అండ్ ఇటీవల కాలంలో థాయిలాండ్కి సంబంధించి మార్చ్ లాస్ట్ వీక్లో సంభవించిన సివియర్ ఎర్త్క్వేక్, ఆ సమయంలో కూడా చాలాసార్లు వార్తల్లోకి వచ్చారు. సో ఇక్కడ కంటెక్స్ట్ ఏంటంటే ఇటీవల తను పదవిని కోల్పోయారు. కారణం ఏంటంటే ఒక వివాదాస్పద ఫోన్ సంభాషణ, తను మాట్లాడిన వాయిస్ అనేది లీక్ అయింది. మరి ఎవరితో మాట్లాడిన వాయిస్ అనేది లీక్ అయింది అంటే థాయిలాండ్కి సరిహద్దును పంచుకుంటున్న ఒక దేశము కంబోడియా. మరి ఆ కంబోడియా మాజీ ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయిన ఒక వ్యక్తి, కంబోడియా మాజీ ప్రధాని హున్సెన్ తనతో తిను ఆప్యాయతగా మాట్లాడారు, అంకులని సంబోధిస్తూ అలా మాట్లాడారు. ఎట్ ద సేమ్ టైం థాయిలాండ్లో సైనిక అధికారి ఉంటారు కదా, బూన్సిన్ తన పేరు. బూన్సిన్ని విరోధిగా పేర్కొంటూ అంకుల్ అతను విరోధి అని చెప్పేసేసి, తను మా దేశంలో నా ప్రభుత్వానికి సహకరించట్లేదని చెప్పేసేసి ఈ దేశ రహస్యాలు కొన్ని తనతో పంచుకున్నారు. ఇది తప్పు కదా. ఒక దేశానికి సంబంధించి దేశాధినేత తన దేశానికి ప్రియారిటీ ఇవ్వకుండా వేరే దేశం, అందులోనూ సరిహద్దు సమస్యలు ఉన్నాయి థాయిలాండ్ కంబోడియా మధ్య. సో ఇటువంటి సంభాషణ జరగడము, ఎట్ ద సేమ్ టైం అది లీక్ అవ్వడము, మరియు థాయిలాండ్లో రాజ్యాంగ కోర్టు, కాన్స్టిట్యూషన్ కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఇక తను పదవిని అధికారికంగా కోల్పోయారు. ఇదంతా జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఇలాగే అడుగుతారు క్వశ్చన్. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ప్రతిరోజు ఒక ప్రశ్న చొప్పున అడుగుతున్నాను. ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నానంటే రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి అని వేటినైతే నేను భావిస్తున్నానో రోజు ఒకటి చొప్పున క్వశ్చన్ ఇస్తున్నాను. మన వీడియోని ప్రతిరోజు కూడా వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఒక్క లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో కంటెంట్ అందిస్తూనే ఉంటాను. మరియు నేను అడుగుతున్న ప్రశ్న, ప్రతిరోజు ప్రశ్నకి కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎంతవరకు తెలిస్తే అంతవరకు, తప్పైనా పర్లేదు, పోస్ట్ చేయండి ఆన్సర్. నెక్స్ట్ ఎలాగూ క్లారిటీతో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది. రానున్న పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుండి కానీ ఇదే కానీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇవ్వగలుగుతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఇదే స్ట్రాటజీతో వెళ్తున్నాను. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఓకేనా? సో ఇదంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో పెటంగ్టన్ షినవత్రా తనని బ్యూటిఫుల్ పిఎం అని చెప్పేసి ప్రపంచంలో పిలుస్తూ ఉంటారు. 37 years ఆఫ్ ఏజ్. ఓకేనా? ఇక చూస్తే థాయిలాండ్, కంబోడియా సరిహద్దును పంచుకుంటున్న దేశాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇదంతా కూడా మనం ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్న టాపికే. సో స్క్రిప్ట్ చూడండి మళ్ళీ. కంబోడియా మాజీ అధినేత హున్సేన్ను అంకులని ఆప్యాయతగా పిలిచింది తాను, పెటంగ్టన్ షినవత్రా. ఆ తర్వాత థాయిలాండ్లో తానే నియమించిన సైనిక అధికారిని విరోధిగా అభివర్ణించింది. ఇది ఇక్కడ ఎక్కువగా ట్రిగ్గర్ అయింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. రైట్. సో
థాయిలాండ్ చరిత్రలో రెండో మహిళా ప్రధానిగా చరిత్రలు నిలిచారు. అతి పిన్న వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మహిళగా కూడా తనే ఉన్నారు థాయిలాండ్కి సంబంధించి. ఇక ఏదైనా ఒక టాపిక్ని మనం డిస్కస్ చేసేటప్పుడు దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను కదా. సో థాయిలాండ్ క్యాపిటల్ వచ్చేసి బ్యాంకాక్, థాయిలాండ్ కరెన్సీ వచ్చేసి థాయ్ బాట్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు మన ఫస్ట్ టాపిక్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో చూసే ఉంటారు. అఫ్కోర్స్ మీరు వార్తాపత్రికల్లో ఈరోజు చూశారు, కానీ మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా నిన్నే ఈ టాపిక్ని ఇవ్వడం జరిగింది. నిన్న మీరు చూసుంటారు, స్పెషల్ వీడియో ఇచ్చాను మీకు నేను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా వచ్చే టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రియారిటీని గుర్తించండి. నిన్న మీకు ఆగస్టు 31 అఫీషియల్గా ఇది వార్తల్లోకి వచ్చింది. న్యూస్ పేపర్స్ అన్నీ కూడా ఈరోజు ముద్రించారు. కానీ మనం నిన్నటి రోజున స్పెషల్ వీడియో ఇచ్చాను. మీరు మన ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో సో 67th రామన్ మెగసెసే పురస్కారాలు అని చెప్పేసి వీడియో ఉంటుంది, కంప్లీట్ చూడండి. ఓకేనా. సో ఇక్కడ మరొకసారి చూస్తే, సో రామన్ మెగసెసే పురస్కారాలకు సంబంధించి ఏ పురస్కారం గురించి మనం డిస్కస్ చేసినా కూడా బేసిక్ నుండి రావాలి. పోటీ పరీక్షల కోణంలో డైరెక్ట్గా ఈ సంవత్సరం పురస్కార గ్రహీతలు ఎవరు అని అడగట్లేదు. ఒకప్పుడు అడిగేవారు అట్లా, కానీ ఈ సంవత్సరం పురస్కార గ్రహీతలు ఎవరు అని అడుగుతారు. దాంతోపాటు ఈ పురస్కారానికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు అడుగుతారు, కండిషన్స్ గురించి అడుగుతారు, ఇలాంటివి. మరి రామన్ మెగసెసే తను ఎవరు అంటే ఫిలిప్పీన్స్ దేశ చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి. ఫిలిప్పీన్స్ దేశానికి 7వ అధ్యక్షుడిగా సేవలందించిన వ్యక్తి. అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించే సమయంలోనే ఒక విమాన ప్రమాదం వల్ల 1957 ఇయర్లో మరణించాడు. సో దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాడు. ప్రజలకి, ఫిలిప్పీన్స్ దేశ ప్రజలకి రామన్ మెగసెసే అంటే ఎనలేని ప్రేమ, అభిమానము. మరి అంత గొప్ప నాయకుడు చనిపోవడం అనేది, ప్రమాదంలో చనిపోవడం అనేది ఆ దేశ ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో 1957 ఇయర్లోనే రామన్ మెగసెసే అవార్డు ఫౌండేషన్ వారు రామన్ మెగసెసే గారి జ్ఞాపకార్థం ఎప్పటికీ కూడా ఇది ఒక ప్రతిష్టాత్మక పురస్కారంగా ఉండాలి అని భావించి పురస్కారాన్ని ప్రారంభించారు. ప్రతి ఏటా కూడా రామన్ మెగసెసే పురస్కారాల ప్రకటన అనేది ఆగస్టు 31 రోజునే ఎందుకు వార్తల్లోకి వస్తుంది అంటే రామన్ మెగసెసే గారి జయంతి సందర్భంగా. కొన్ని టాపిక్స్ని మీరు ప్రెడిక్ట్ చేయగలి, మీరు ఆలోచించవచ్చు. మరి ఈ టాపిక్ న్యూస్ పేపర్స్ అటువంటిది ఈరోజు కవర్ చేశారు, నేను ఎలా నిన్న కవర్ చేశానంటే మనకు కొన్ని టాపిక్స్ ప్రిడిక్షన్ అనేది ఐడియా వస్తుంది. సబ్జెక్ట్ గురించి చాలా పట్టు వచ్చినప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా ఏ టాపిక్ ఎప్పుడు వార్తల్లోకి వస్తుందో కూడా మనము పసిగట్టగలగాలి. ప్రతి సంవత్సరం ఆగస్టు 31 వచ్చిందంటే రామన్ మెగసెసే వచ్చేస్తుంది. మీరు రామన్ మెగసెసే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, ఈ పురస్కారాన్ని ప్రకటించడానికి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది. ఆ వెబ్సైట్లో చూడడం జరుగుతుంది. ఇక మన న్యూస్ పేపర్స్ అవన్నీ కూడా కొంత రిసీవ్ చేసుకొని ప్రింట్ చేయడానికి టైం పడుతుంది ఇలాగో. ఓకేనా. సో చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రామన్ మెగసెసే పురస్కారాన్ని ఏషియా నోబెల్ అని పిలుస్తారు. ఆసియా నోబెల్గా పిలుస్తారు. ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం నోబెల్. మరి ఏషియా నోబెల్ అంటే ఏంటంటే ఆసియాకి చెందిన వ్యక్తులకే ఇస్తారని కాదు. ఇక్కడ ఆసియా ఖండానికి చెందిన వ్యక్తులు, సంస్థలతో పాటు విదేశీ వ్యక్తులకు కూడా ఇస్తారు. ప్రపంచంలోని ఏ దేశానికి చెందినా కూడా ఇస్తారు. బట్ కండిషన్ ఏంటంటే ఆసియా ఖండానికి ఎనలేని సేవ, ఎనలేని కృషి ఏదో ఒక రంగంలో చేసిన వ్యక్తులకు ఇస్తారు. అలా ఒక 3 years బ్యాక్ అమెరికాకు చెందిన స్టీవెన్ మున్సీ రామన్ మెగసెసే పురస్కార గ్రహీతగా చూసాం మనము, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక రామన్ మెగసెసే పురస్కారాన్ని ఏ రంగంలో ఇస్తారంటే, ఈ పురస్కారాన్ని 1957లో ప్రారంభించారు, కానీ మొట్టమొదటి పురస్కార ప్రకటన మాత్రము 1958 నుండి చూస్తున్నాం. 1958 ఫస్ట్ రామన్ మెగసెసే అవార్డీస్ వార్తల్లోకి వచ్చారు. ప్రారంభం ఇప్పుడే, కానీ అనౌన్స్మెంట్ ఇప్పటి నుండి. మరి ప్రారంభంలో పబ్లిక్ సర్వీస్, గవర్నమెంట్ సర్వీసెస్, కమ్యూనిటీ లీడర్షిప్ అండ్ అట్ ద సేమ్ టైం జర్నలిజము, లిటరేచరు, పీస్ ఇటువంటి రంగాల్లో ఇచ్చేవారు. రంగాల వారీగా ఇచ్చేవారు. ప్రభుత్వ సేవ అని, ప్రజా సేవ అని, సమాజ నాయకత్వం అని, అండ్ పత్రికా రంగము, సాహిత్య రంగము, శాంతి రంగం అని ఇచ్చేవారు. ఆయా రంగాల్లో ఎనలేని కృషి చేసిన వ్యక్తులకి. తర్వాత 2000 సంవత్సరంలో యువ నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాలని చెప్పేసి ఎమర్జెంట్ లీడర్షిప్ అని చెప్పేసి ఒక కేటగిరీని చేర్చారు. ఎమర్జింగ్ లీడర్షిప్ లేదా ఎమర్జెంట్ లీడర్షిప్, వర్ధమాన నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి. ఉదాహరణకు చెప్పాలంటే అదే రంగంలో 2006 సంవత్సరంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గారు రామన్ మెగసెసే పురస్కార గ్రహీతగా చూసాము. ఇలాంటివి లింక్ చేసుకోవాలి. ఓకేనా.
ఇక తర్వాత 2009 సంవత్సరం నుండి మాత్రము రంగాల వారీగా అని చెప్పేసి ప్రకటించట్లేదు, ఈ రంగంలో అని చెప్పేసేసి ఏదైనా సరే సమాజం కోసము ప్రజల కోసము ఎలాంటి సేవ చేసినా కూడా ఇస్తున్నారు, ఇలా చూడవచ్చు. ఇక మరి రామన్ మెగ్సెసే ఈ సంవత్సరం పురస్కార ప్రకటన వార్తల్లోకి వచ్చింది కదా. మరి థీమ్ వచ్చేసేసి ఇల్యూమినేటింగ్ అవర్ ఫ్యూచర్ అనేది ఈ సంవత్సర థీమ్. మరి ఈ సంవత్సరము పురస్కార గ్రహీతల్లో 3 వార్తల్లోకి వచ్చారు. అందులో ఒక సంస్థ ప్లస్ 2 వ్యక్తులు. ఒక సంస్థ భారతదేశానికి చెందిన సంస్థ, ముంబై కేంద్రంగా పనిచేసిన సంస్థ, ప్రపంచంలో గుర్తింపు పొందిన సంస్థ, పిల్లలకి ముఖ్యంగా బాలికా విద్యను ప్రోత్సహిస్తున్న సంస్థగా చెప్పొచ్చు. ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థ, ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్. ఇక్కడ ఈ సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశ చరిత్రలో రామన్ మెగ్సెసే పురస్కారాన్ని గెలుచుకున్న మొట్టమొదటి సంస్థ. అంటే అంతకుముందు రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీతల్లో వ్యక్తులే ఉండేవారు, కానీ సంస్థ మాత్రం ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మాల్దీవ్స్ దేశ చరిత్రలోనే మొట్టమొదటి రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీతగా ఎవరు వార్తల్లోకి వచ్చారంటే షాహినా అలీ. తను పర్యావరణవేత్త అని చెప్పొచ్చు, ఎన్వైర్మెంటల్ యాక్టివిస్ట్. సముద్ర కాలుష్యాన్ని అడ్డుకట్ట వేయడము, ప్లాస్టిక్ పొల్యూషన్ని అడ్డుకట్ట వేయడం ఇటువంటివి చేస్తున్నారు. మాల్దీవ్స్ దేశ చరిత్రలోనే మొట్టమొదటి రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీత తను. నెక్స్ట్ వచ్చేసేసి ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన సమాజ సేవకుడు, నిరాశ్రయులకు ఆశ్రయం ఇవ్వడము అలాంటివి చేస్తున్న వ్యక్తి ఫ్లావియానో ఆంటోనియో ఎల్ విల్లాన్యూవా. సో తను గెలుచుకున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఈ సంవత్సరం 2025 ఇయర్ రామన్ మెగ్సెసే పురస్కారాలు ఎన్నవ ఎడిషన్ అంటే 67th ఎడిషన్, 67వ ఎడిషన్. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఇల్యూమినేటింగ్ అవర్ ఫ్యూచర్ అనేది థీమ్. మరి పురస్కారాల ప్రకటన ఆగస్టు 31 నిన్నటి రోజు జరిగింది. ప్రధానోత్సవం ఎప్పుడు జరుగుతుంది అంటే November 7th 2025 రోజున. క్లియర్, ఓకేనా. మరి ఈ సంవత్సరం రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీతల్లో ఇండియన్ ఆర్గనైజేషన్ ఒకటి వార్తల్లోకి వచ్చింది. మరి చివరిసారి రామన్ మెగ్సెసే పురస్కారాన్ని గెలుచుకున్న భారతీయుడు ఎవరు అంటే 2023 సంవత్సరంలో రవి కన్నన్ గారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు ఈ పురస్కార ప్రధానోత్సవం అనేది జరగబోతోంది. అండ్ నగదు పురస్కారము, ఏదైనా ఒక పురస్కారానికి సంబంధించి మానిటరీ వాల్యూ కూడా ఉంటుంది. పురస్కార గ్రహీతలకు $50,000 ఇవ్వడం జరుగుతుంది. ఎనఫ్. ఇక ఈ పురస్కారం గురించి చాలా డెప్త్ కంటెంట్ అనేది కావాలి, కాబట్టి మీకు ఈ పురస్కారం సంబంధించి స్పెషల్ వీడియో అనేది ఇచ్చాను. ఎందుకు స్పెషల్ వీడియో ఇచ్చానంటే చాలా డెప్త్గా డిస్కస్ చేయాలి కాబట్టి, ఓకేనా. ఆ వీడియో చూడండి మన యూట్యూబ్ ఛానల్లో, మన ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఆ వీడియో అందించాను. సో నిన్నటి రోజున చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. ఇప్పటివరకు భారతదేశం నుండి రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీతల సంఖ్య ఎంత, అత్యధికంగా రామన్ మెగ్సెసే పురస్కారాలను గెలుచుకున్న దేశం ఏంటి, ఇవన్నీ కూడా కవర్ అయిపోయినాయి. మరి భారతదేశం నుండి రామన్ మెగ్సెసే పురస్కారాన్ని గెలుచుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు, మొట్టమొదటి పురస్కార గ్రహీతగా ఆచార్య వినోబా భావే గారు, ఇవన్నీ కూడా మీకు కవర్ చేస్తాను. భారతదేశం నుండి రామన్ మెగ్సెసే పురస్కారాన్ని గెలుచుకున్న ప్రముఖులు ఎవరు, ఇవన్నీ చూడాలి. ఆ వీడియో మీకు స్పెషల్ వీడియో ఇచ్చాను, చూడండి, మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉంటుంది, ఓకేనా. యాక్చువల్గా CA360 సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ వీడియోగా తీశాను, అదే మీకు మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయడం జరిగింది, చూడండి, ఓకేనా. సో ఇక స్క్రిప్ట్ చూస్తే ఆగస్టు 31, 2025 రోజున 67th రామన్ మెగ్సెసే పురస్కారాలని మనం చూడడం జరిగింది. సో 3 పురస్కారాలు వచ్చినాయి. ఒక సంస్థ మన భారతదేశానికి సంబంధించి ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థ, భారతదేశంలో ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంస్థ. గ్రామీణ బాలికల విద్యలో అడ్డంకులను అధిగమించి 30,000కు పైగా గ్రామాల్లో 20 లక్షలకు పైగా బాలికలకు చేరువైంది. ఇక షాహినా అలీ మాల్దీవ్స్ సంబంధించి తను కొన్ని సంస్థలు స్థాపించి ముఖ్యంగా పర్యావరణ ఉద్యమాలు చేస్తుందని చెప్పచ్చు. ప్యారలే మాల్దీవ్స్ అలాంటి సంస్థను స్థాపించి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడము, సముద్ర పరిరక్షణకు సమాజాన్ని చైతన్యపరచడం ఇలాంటివి చేస్తున్నారు. ఇక ఫ్లావియానో ఆంటోనియో ఎల్ విల్లాన్యూవా తను ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించి దాదాపు ప్రతి ఏటా కూడా రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీతలు అట్లీస్ట్ ఒకరన్నా ఫిలిప్పీన్స్ దేశం నుండి ఉంటారు. ఎందుకంటే ఈ పురస్కార ప్రకటన అనేది ఫిలిప్పీన్స్ నుండే వస్తుంది కదా, మనీలా నుండి. రామన్ మెగ్సెసే ఫిలిప్పీన్స్ దేశానికి చెందినవాడు, ఓకేనా, సరిపోతుంది, ఓకేనా, రైట్. ఇక ఈరోజు సెకండ్ టాపిక్. ఆల్రెడీ మనం లాస్ట్ 2 months బ్యాక్ ఈ టాపిక్ని చూసాం, వార్తల్లో ప్రత్యేకంగా డిస్కస్ చేశాను కూడా. మళ్ళీ ఈరోజు ఎందుకు డిస్కస్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అంటే నిన్న ఆగస్టు 31, 2025 కదా, అంటే ఒక మంత్లో చివరి ఆదివారం అనగానే మన ఆస్పిరెంట్స్కి ఒకటి గుర్తుకు రావాలి. భారత ప్రధాని గారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మనతో కొన్ని విషయాలను పంచుకుంటారు రేడియో ద్వారా.
మన్ కీ బాత్. మరి ప్రస్తుతం భారత ప్రధాని గారు చైనా పర్యటనలో ఉన్నారు. చైనా పర్యటన ఆగస్టు 31 సెప్టెంబర్ 1 ఈ రోజు వరకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు అనేది జరుగుతుంది. మరి ఈ సమయంలోనే ఆగస్టు 31 చైనా నుండి మనతో మన్ కీ బాత్ ద్వారా, సో ఎక్కడ ఉన్నా కూడా తన పని తను చేశారు. సో మన్ కీ బాత్ 125th ఎపిసోడ్ నిన్న. సో అందులో ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడారు. యూపీఎస్సీ ప్రారంభించింది అని చెప్పేసి. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలోనే అత్యున్నత పోటీ పరీక్షలను నిర్వహించే సంస్థగా చెప్పొచ్చు. ఆల్ ఇండియా సర్వీసెస్, మనం ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి సర్వీసెస్ కానివ్వండి, సో వివిధ రంగాల వారీగా తీసుకున్నా కూడా అత్యున్నత నియామకాల కోసం పనిచేసిన సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 14వ భాగంలో ఆర్టికల్ 315 నుండి 323 వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి ఉంటుంది. అందులో మనం యూపీఎస్సీని చూడొచ్చు. యూపీఎస్సీ ఈజ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి యూపీఎస్సీ ఇటీవల ప్రారంభించిన ఒక కార్యక్రమము ప్రతిభా సేతు. ప్రతిభ అంటే తెలివితేటలు అంటాం మనం. చాలా వరకు కొంతమంది పర్సనల్ లైఫ్స్ అనేవి మీరు చూసే ఉంటారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో చాలా అటెంప్ట్ చేసేసేసి చివరి అంచె వరకు వెళ్ళి పాపం వెనుదిరగడము. ప్రిలిమ్స్ క్లియర్ చేసేస్తారు, మెయిన్స్ క్లియర్ చేసేస్తారు, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు, ఇక ఫైనల్గా రిజల్ట్లో చూస్తే మాత్రం నేమ్ ఉండదు. ఇలాంటివి చాలా వరకు మీరు చూసే ఉంటారు. అలా మరి యూపీఎస్సీలో ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు అంటే వాళ్ళు చాలా తెలివి గలవారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ అనేది నాట్ ఎట్ ఆల్ ఈజీ. అలా యూపీఎస్సీ నిర్వహించే అత్యున్నత పోటీ పరీక్షల్లో ఏదైనా సరే చివరి అంచె వరకు వెళ్ళిన వారు మేధావులు. మరి వాళ్లకు గుర్తింపు అనేది రావాలి. ఓకే, ప్రభుత్వ రంగంలో రాకపోయినా పర్లేదు, వాళ్ళ యొక్క డేటాని మనం డిస్క్లోజ్ చేసామనుకోండి, బయటికి చెప్పామనుకోండి, ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, వివిధ రంగాల వారీగా కానివ్వండి, వాళ్ళ యొక్క తెలివితేటలని ఉపయోగపడతాయి. వాళ్ళను సంస్థలు రిక్రూట్ చేసుకోగలగాలి అనే ఉద్దేశంతో ప్రతిభా సేతు అనే ఒక ఇనిషియేటివ్ని యూపీఎస్సీ తీసుకొచ్చింది. ఓకేనా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల ప్రతిభా సేతు అనే కొత్త చర్యను ప్రారంభించింది. ఇది తుది మెరిట్ లిస్టులో ఎంపిక కాలేని ప్రతిభావంతుల వివరాలను ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు అందించేందుకు తీసుకున్న ఉద్దేశపూర్వకమైన చర్య. ప్రతిభా సేతు ముఖ్య లక్ష్యాలు: యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన తుది ఎంపికలో స్థానం దక్కని అభ్యర్థులను గుర్తించడం అనేది ప్రతిభా సేతు. వీరి వివరాలను మనం ఇది June 20th 2025 రోజున అఫీషియల్గా చూసాము. June 20th 2025 మనం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసాము. ఓకేనా. ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్యాలకు వారి వివరాలను అందించడము. అంతకుముందు అమల్లో ఉన్న పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్కు ఇది ఆధునీకరించిన రూపము. ఓకేనా. నాన్ రికమెండెడ్ కానీ విల్లింగ్ అభ్యర్థులు మాత్రమే ఇందులో భాగమవుతారు. ఓకేనా. సో సరిపోతుంది. ఇక యూపీఎస్సీ ప్రస్తుతం మనం చూస్తే అక్టోబర్ మంత్ నుండి, ఈ అక్టోబర్ నుండి యూపీఎస్సీకి సంబంధించి శత జయంతి ఉత్సవాలను కూడా మనం చూడబోతున్నాం. దాని గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేశాము. ఓకేనా. సో యూపీఎస్సీ ప్రస్తుతం చైర్పర్సన్గా డాక్టర్ అజయ్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. యూపీఎస్సీలో కంపోజిషన్ ఎలా ఉంటుందంటే ఒక చైర్మన్ ఉంటారు, 9 or 10 మెంబర్స్ ఇతర సభ్యులుగా ఉంటారు. ఓకేనా. సరిపోతుంది. రైట్. ప్రతి సంవత్సరం యూపీఎస్సీ పరీక్షలో లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారు. అయితే తుది ఎంపికలో కేవలం 100 మందికి అవకాశం వస్తుంది. కాంపిటీషన్ అలా ఉంది. రైట్. సో పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్ గతంలో యూపీఎస్సీ 2019లో ప్రారంభించింది. ఇప్పుడు దాన్ని మరింత అడ్వాన్స్గా తీసుకొచ్చారు ప్రతిభా సేతు ద్వారా. ఓకేనా. సో ప్రతిభా సేతు ద్వారా లాభపడే వర్గాలు ఎవరు? ఇక నెక్స్ట్ మన సంస్కృతిలో భాగమైన పండుగలు, మేళాలు, జాతరలు, వీటిపైన ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. మన సంస్కృతిలో భాగమైన అంటున్నాను. ఇటీవల కాలంలో చాలా ఫెస్టివల్స్ గురించి మనం చూసాము. అన్నిటికంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా రానున్న పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్న ఒక ఫెస్టివల్ పేరు చెప్పండి అంటే అంబుబాచి మేళా. ఖచ్చితంగా అడుగుతారు. యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్లోనే చాలాసార్లు అడిగారు ప్రిలిమ్స్లో. అంబుబాచి మేళా అస్సాం రాష్ట్ర సంస్కృతిలో భాగము. మనము కామాఖ్య టెంపుల్ చూస్తాము. ఒడిషా రాష్ట్రానికి సంబంధించి రజపర్బ ఫెస్టివల్ గురించి మనం డిస్కస్ చేసాము. పూరి జగన్నాథ్ రథయాత్ర గురించి చూసాము. ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన ఖీర్ భవానీ మేళా ఫెస్టివల్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, ఇవన్నీ చూడండి. మన కల్చర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ చదవండి. ఇక్కడ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఘనంగా ప్రతి ఏటా కూడా జరుపుకునే ఒక పండుగ వార్తల్లోకి వచ్చింది. భారత ప్రధాని గారు, రాష్ట్రపతి గారు ఈ పండుగను ఉద్దేశించి ఒడిషా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒడిషా రాష్ట్రానికి చెందినవారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఫెస్టివల్ పేరు వచ్చేసేసి నువాఖాయ్. నువా అంటే న్యూ,
ఖాయ్ అంటే ఖానా ఫుడ్, న్యూ ఫుడ్ అంటే హార్వెస్టింగ్ టైం అయిపోయిన తర్వాత పంట కాలం పూర్తయిన తర్వాత పంట చేతికి వస్తుంది కదా, అలా కొత్త పంట చేతికి వస్తుంది కదా, దాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకొని ఇక వాళ్ళు ప్రతిరోజు కూడా ఆహారంగా తీసుకుంటారు అన్నట్టు ధాన్యం. సో నువాఖాయ్ న్యూ ఫుడ్ని తీసుకోవడం అంటే పంటకాలం పూర్తయిన తర్వాత ఇక పంట చేతికి వచ్చిన తర్వాత దేవుడికి నైవేద్యంగా ఇస్తూ ఇక జరుపుకునే పండుగ. ఓకేనా? సో నువాఖాయ్ పండుగను ఒడిశాలో ప్రజలు ఉత్సాహభరితంగా జరుపుకుంటారు. ఇది ధాన్యం కోత సమయంలో జరిగే ముఖ్యమైన పండుగకి ప్రసిద్ధి. నువ్వ అంటే కొత్త, ఖాయ్ అంటే తినడం, అంటే కొత్త పంటను దేవతలకు సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ఆనందంతో. ఓకేనా? భద్రబా మాసంలో పూర్ణిమ తర్వాత 5వ రోజు ఈ పండుగను జరుపుకుంటారు. మనం నిన్నటి రోజున చూసాము. రైతులు తమ మొదటి వరి ధాన్యంను గ్రామ దేవతలకు సమర్పించి మంచి పంటకై ఆశీర్వాదాలు తీసుకుంటారు. పండుగ సందర్భంగా ప్రజలు పూజలు, నాట్యాలు, గీతాలు, సంబరాలు చేసుకుంటారు. నువాఖాయ్ పండుగ 2 రోజుల పాటు జరుపుకుంటారు. ఒక రోజు పూజలు, తదుపరి రోజు ఉత్సవాలు. ఓకేనా? ఉత్సవ రకం పంట పండుగ ప్రధాన రాష్ట్రం ఒడిశాలో అండ్ భద్రబా మాసంలో జరుపుకుంటారు. అర్థం కొత్త ధాన్యాన్ని తినడము, గ్రామ దేవతలను పూజించడం అనేది భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఆనవాయితీగా చూస్తున్నాము. అంతెందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దూసుకెళ్తున్న పెద్ద పెద్ద నగరాలు, ఉదాహరణ మన హైదరాబాదే తీసుకోండి. గ్రామ దేవతలను పూజించడం అనేది మనం జాతరగా చూస్తూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ కూడా బోనాలను చూస్తూ ఉంటాము, మైసమ్మ జాతరలను చూస్తూ ఉంటాము. ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్లోనే గ్రామ దేవతల పూజ అనేది ఎక్కువగా ఉంటుంది. సమ్మక్క సారలమ్మ కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం మనము పోషమ్మ కానివ్వండి, గ్రామదేవతలు అంటాము. ఓకేనా? ఇక మన సంస్కృతిలో భాగమైన ఒక వస్త్రము, మన సంస్కృతికి సంబంధించిన వస్త్రమే అస్సాం రాష్ట్రానికి తిరిగి రానుంది. ఎక్కడ నుండి? బ్రిటిష్ మ్యూజియం నుండి. ప్రత్యేకత ఏంటో చూద్దాము. ఇటీవల విదేశాల్లో ఉన్న మన భారతదేశ పురాతన వస్తువులు కానివ్వండి, మన చరిత్రలో చాలా ప్రాధాన్యత ఉన్నవి ఏవైతే భారతదేశానికి వస్తున్నాయో వాటి చూడండి. అండ్ ఇక్కడ ఇది పర్మనెంట్గా ఇండియాకి రాదు, కొద్ది కాలం పాటు ప్రదర్శన కోసం అస్సాం రాష్ట్రంలో ఉంచుతారు. అందుకు బ్రిటిష్ మ్యూజియం అనుమతిని ఇచ్చింది. అదేంటో చూస్తే సరిపోతుంది. కాకపోతే నేను ఏ టాపిక్ చెప్పినా కూడా దానికి సంబంధించి ప్రత్యేకత, డెప్త్ కంటెంట్ ఇస్తాను కదా, ఆ కంటెంట్ ఏంటో చూడండి. బ్రిటిష్ మ్యూజియం నుంచి అస్సాంకు వృందావన వస్త్రం అనేది, వృందావన వస్త్రం, ఇటీవల వృందావన వస్త్రం అనేది అస్సాం రాష్ట్రానికి ఎక్కడి నుండి రావడం జరుగుతుంది అంటే బ్రిటిష్ మ్యూజియము. లేదంటే బ్రిటిష్ మ్యూజియం నుండి వృందావన వస్త్రం మన భారతదేశంలోని ఏ రాష్ట్రానికి? అస్సాంకి. ఓకేనా? సో వైష్ణవ సంస్కృతి, కృష్ణుని చరిత్రకు సంబంధించిన అరుదైన చేనేత కళాఖండమైన వృందావన వస్త్రంను లండన్లోని బ్రిటిష్ మ్యూజియం నుంచి అస్సాంకు 18 నెలల ప్రదర్శన కోసం అప్పగించేందుకు అనుమతి వచ్చింది. వస్తుంది ఇక భారతదేశానికి. ఇదే వస్త్రము. అద్భుతమైన కళారూపాలు ఉంటాయి. 16వ శతాబ్దం, దీని యొక్క హిస్టరీ చూస్తే 16వ శతాబ్దంలో వైష్ణవ సంత శ్రీమంత శంకరదేవ మార్గదర్శకత్వంలో తయారైన వస్త్రం ఇది. చాలా డివైన్ క్లాత్ అనుకోండి. ఇక వస్త్రం తయారీ పట్టుతో తయారు చేసి 15 వేరువేరు భాగాలుగా రూపొందించి ఒకే వస్త్రంగా సమీకరించారు. ఒకే వస్త్రంగా. దీని పొడవు దాదాపు 9.5 మీటర్స్, 9.5. వస్త్రం థీమ్ వచ్చేసి కృష్ణుని జీవితాన్ని చిత్రాల రూపంలో వివరిస్తుంది. సో బృందావను అంటేనే మనకి ఏ దేవుడు గుర్తొస్తాడు? కృష్ణుడు. 1904లో టిబెట్ నుంచి బ్రిటిష్ మ్యూజియం ఈ వస్త్రాన్ని పొందింది. 2027లో అస్సాంలో ప్రదర్శన కోసము అప్పగిస్తారు ఇక కమింగ్ ఇయర్లో. సో పర్యావరణ భద్రతా ప్రమాణాలు కలిగిన మ్యూజియం ఏర్పాటుపై బ్రిటిష్ మ్యూజియం ఆమోదం తెలిపింది. సరిపోతుంది. GSW వంటి కంపెనీలు తమ CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతలో భాగంగా మ్యూజియం నిర్మాణానికి ముందుకు వచ్చినాయి. రైట్? అస్సాం అంటేనే వాస్తవానికి చాలామంది, కొంతమంది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానివ్వండి, లేదా యూట్యూబ్లో షార్ట్స్లో కానివ్వండి, అస్సాం రాష్ట్రాన్ని కొంత ట్రోల్ చేస్తారు. ఎవరైనా ఓడిపోతున్నప్పుడు కానివ్వండి, లేదా చెలొక్తిగా మాట్లాడంటే ఇక అస్సామే అని చెప్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, అస్సాం అనేది భారతదేశంలో సంస్కృతి పరంగా అద్భుతమైన రాష్ట్రం. అస్సాం సంస్కృతి ఒక్కసారి కళ్ళతో చూడండి, అద్భుతమైన రాష్ట్రం. వాళ్ళ సంస్కృతికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అస్సాంలో రకరకాల అంశాలు మనం ఇటీవల వార్తల్లో చూస్తున్నాం. ఒంటికొమ్ము, ఖడ్గమృగ, ఆవాసము, కాజిరంగా. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో బ్రహ్మపుత్ర నది తరచు వార్తల్లోకి వస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద రివరైన్ ఐలాండ్ మాజులీ ఐలాండ్ బ్రహ్మపుత్ర ఒడ్డున అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక శ్రీమంత శంకరదేవ ఏ కాలానికి చెందినవారు? అస్సాంలో ప్రముఖ వైష్ణవ భక్తి సంస్కర్త. సో ఓకేనా? సత్ర అనే అస్సామీయ సంస్కృతిని స్థాపించారు. బ్రిటిష్ మ్యూజియం 1753లోనే లండన్లో ఏర్పాటైంది. ప్రపంచ ప్రఖ్యాత ప్రాచీన వస్తువుల భాండాగారంగా చెప్పొచ్చు. ఓకేనా? ఇక మీకు ఏదైనా ఒక టాపిక్ అంతర్జాతీయ అంశాల్లో భాగంగా నేను డిస్కస్ చేస్తున్నానంటే దానికి సంబంధించి మ్యాప్ పాయింటింగ్, మీకు వరల్డ్ మ్యాప్ చూపిస్తున్నాను.
లొకేషన్ చూపిస్తున్నాను. ఈ విధంగా ప్రిపేర్ అవుతే ఏంటంటే జాగ్రఫీలో కూడా అంటే మనకు ప్రపంచ పటం పైన లేదా అట్లాస్ పైన పట్టు వస్తుంది. ఏదైనా సరే మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్. మీకు ప్రతి టాపిక్ అలాగే చెప్తున్నాను. సో భూటాన్ వార్తల్లోకి వచ్చింది. భూటాన్ అని కాదు, భారత్ భూటాన్ సంబంధాలు వార్తల్లోకి వచ్చినాయి. భారత్ భూటాన్ ఇటీవల చాలా వరకు కొన్ని ప్రాజెక్ట్స్ నిర్మాణంలో భారత్ సహకారం అందిస్తుంది భూటాన్కి అని ఇలాంటివి చూస్తున్నాం. ఇక్కడ వ్యవసాయ రంగ సహకారం కోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందము. భూటాన్ రాజధాని థింపు. భారత్ భూటాన్ మధ్య వ్యవసాయం అనుబంధ రంగాల్లో సాంకేతిక సహకారంపై ఒప్పందం అనేది జరిగిందంట. భారత్ మరియు భూటాన్ దేశాలు వ్యవసాయం, పశుపాలన మరియు అనుబంధ రంగాలు అలైడ్ సర్వీసెస్ యాక్టివిటీస్లో సాంకేతిక సహకారం ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయము, గ్రామీణ అభివృద్ధి కోసం రెండు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక సంబంధాలను మైలురాయిగా సమానంగా ఉంది. ఇక ఒప్పందం ముఖ్య లక్ష్యాలు ఏంటంటే వ్యవసాయ రంగంలో సాంకేతిక సహకారం పెంపొందించడము, పశు సమృద్ధి, మత్స్య పార్ధకం, ఉద్యానవనం వంటి అనుబంధ రంగాల్లో శిక్షణ, పరిశోధన, మార్గదర్శకాలు పంచుకోవడము, ఆహార భద్రత మరియు గ్రామీణ జీవనోపాధి పట్ల రెండు దేశాల మధ్య సంకల్పాన్ని ప్రతిబింబించడం. ఏం లేదు, వ్యవసాయ అనుబంధ రంగాల విషయంలో ఇరు దేశాలు కూడా సహకరించుకోవడానికి ఉద్దేశించబడిన ఒక ఒప్పందము. మన సరిహద్దును పంచుకుంటున్న దేశము భూటాన్. ఇక రంగాల వారీగా చూస్తే ఒప్పందం ఏ విధంగా ఉందంటే వ్యవసాయ రంగంలో సేంద్రియ వ్యవసాయము, ఓకేనా, నేచర్ ఫార్మింగ్, మట్టి ఆరోగ్య నిర్వహణ అండ్ పశుపాలన విషయంలో గోశాలలు, బీమా విధానాలు, ఆరోగ్య శిబిరాలు, ఉద్యానవనం విషయంలో, హార్టికల్చర్ విషయంలో, పండ్ల తోటలు, కూరగాయల సాగు, ఉద్యాన శిక్షణ విషయంలో, ఓకేనా, సరిపోతుంది. భారత్ భూటాన్ ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉన్నాయి? భారత్ భూటాన్కు రూపాయి అండ్ నుగులం అంటే ఏంటంటే భూటాన్ కరెన్సీ మార్పిడి సౌలభ్యం అనేది ఉంది ఇప్పటికే, ఓకేనా. అండ్ భారత్ భూటాన్కు అత్యధిక అభివృద్ధి భాగస్వామి, ఓకేనా, రైట్. సో భూటాన్ ఏదన్నా టాపిక్ చూస్తున్నప్పుడు స్టాటిక్ పాయింట్ చూడండి, మీకు ఇచ్చే టాపిక్ చూడండి, వార్తాపత్రికల్లో కనిపించేది, న్యూస్ పేపర్లో కనిపించేది న్యూస్. ఆ న్యూస్ కాదు మనకు పోటీ పరీక్షలకు కావాల్సింది. ఆ న్యూస్ని కరెంట్ అఫైర్స్గా మనం మలుచుకోవాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? సబ్జెక్టు వారీగా వస్తున్న అప్డేట్స్, వార్తల్లో కనిపిస్తున్న అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి, దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్ చూడాలి. ఈ విధమైన ప్రిపరేషన్తో కరెంట్ అఫైర్స్ కోణంలో 100%తో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇదే స్ట్రాటజీతో వెళ్తున్నాను. మీరు ప్రతిరోజు క్లాసెస్ చూడండి, ప్రతి టాపిక్ కవర్ అవుతుంది, ఓకేనా, రైట్. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటే వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఇటీవల కాలంలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తున్న అంశాలు, అలా డిఫెన్స్ సంబంధించి చాలా అంశాలు చూస్తున్నాము, ఇండిసెస్కి సంబంధించి చూస్తున్నాము, ఐఐటీస్కి సంబంధించి చూస్తున్నాము. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, భారతదేశంలో ఐఐటీస్ యొక్క ప్రాధాన్యత అనేది ముఖ్యంగా మనం ఎక్కువగా 2020 కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి చూస్తున్నాం. ఐఐటీస్ సాధిస్తున్న అద్భుత పరిశోధనలు, విజయాలు, ఇన్నోవేషన్స్, భారతదేశానికి పరిమితమవుతున్న ఐఐటీలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. అలా ఐఐటీల్లో ఒక ఐఐటి హైదరాబాద్ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది. అదేంటో చూడండి. ఐఐటి హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ మధ్య విగ్రహ అనే ఒక ఒప్పందం. విగ్రహ యాక్రోనిమ్ ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటో చూడాలి. ఆ ఫుల్ ఫామ్ చూస్తే అర్థమైపోతుంది. సో ఐఐటి హైదరాబాద్ మరియు ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ షిమ్లా, సికింద్రాబాద్కి చెందిన సిమ్యులేటెడ్ డెవలప్మెంట్ డివిజన్ ద్వారా విగ్రహ అనే కేంద్రాన్ని స్థాపించేందుకు ఒక ఒప్పందం అనేది కుదుర్చుకుంది. ఐఐటి హైదరాబాద్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ మధ్య విగ్రహ ఒప్పందం. ఆ విగ్రహ అంటే ఏంటి? విగ్రహ అంటే ఏంటంటే వర్చువల్ ఇంటెలిజెంట్ గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ ఇన్ ఏఆర్, విఆర్ అండ్ హైటెక్ అప్లికేషన్స్ ఫర్ ద ఆర్మీ. ఆర్మీలో సాంకేతికతను పెంచడం కోసం ఉద్దేశించబడింది. ఇది సాంకేతిక సంస్థ కదా, టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ కదా, వారి నుండి ఆర్మీకి సాంకేతికత ఇవ్వడము ఏఆర్ అండ్ విఆర్కి సంబంధించి. ఇది ఆర్మీ కోసం. విఆర్, ఏఆర్ అంటే మనము వర్చువల్ రియాలిటీలా అంటాం కదా, అవి రోబోటిక్స్, అన్మాన్డ్ సిస్టమ్స్ అంటే డ్రోన్స్ తదితర రంగాల్లో పరిశోధన, అభివృద్ధి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కేంద్రీకృతంగా పనిచేస్తుంది. భవిష్యత్తు యుద్ధాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడమే ప్రధాన ఉద్దేశం అంట, ఓకేనా. ఇక ఐఐటి ఆర్మీ భాగస్వామ్యం ప్రాముఖ్యత ఏంటి, ఓకేనా, సరిపోతుంది. ఇక ఐఐటి హైదరాబాదు 2008లో ప్రారంభమైంది అండ్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ షిమ్లా హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఆర్మీ శిక్షణ విధానాలు ఆవిష్కరణలో కీలకము. ఇక నెక్స్ట్ మొట్టమొదటి అనే అంశంతో సైనిక రంగానికి సంబంధించి కాంట్రాక్ట్ ఆపరేషన్ విషయంలో, కాంట్రాక్ట్ అంటే కంటికి సంబంధించి సమస్యను పరిష్కరించే అంశము. మిలిటరీ హాస్పిటల్ నుంచి తొలి రోబోటిక్ కస్టమ్ లేజర్ కాటరాక్ట్ సర్జరీ అనేది విజయవంతమైంది. కాటరాక్ట్ అంటే కంటికి సంబంధించిన సమస్యను పరిష్కరించడము.
సో ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రెఫరల్ AHRR దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ వైద్య సంస్థగా రోబోటిక్ కస్టమ్ లేజర్ కాటరాక్ట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే తొలి లేదా మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. మరి సూపర్లేటివ్ టాపిక్. సూపర్లేటివ్స్ని పోటీ పరీక్షల కోణంలో డైరెక్ట్గా సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. ఏ టాపిక్, ఉద్దేశం ఏంటి సరిపోతుంది. ఇక్కడ ఎవరంట? ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రెఫరల్ దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ వైద్య సంస్థగా దేనికి సంబంధించి రోబోటిక్ కస్టమ్ లేజర్ కాటరాక్ట్ సర్జరీని విజయవంతంగా నిర్వహిస్తూ వార్తల్లోకి వచ్చింది. అయినా సరిపోతుంది. ఇదంతా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషనే. ఓకేనా? సరిపోతుంది. మీకు ఎలాగో PDF అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. మీకు ప్రతిరోజు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు అందిస్తున్నాను. ప్రతిరోజు మీరు కూడా చూడండి. నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఇక్కడ చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీకు PDF రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. GVK స్టడీ సర్కిల్ యాప్, GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు యాప్ ప్లేస్టోర్లో GVK స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, విజిబుల్ అవుతుంది. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అందులో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే చాలా కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. అందులో రోజు మీకు యూట్యూబ్ ద్వారా అందించే క్లాసెస్ ఏవైతే ఉంటే దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో డైలీ CA అని ఒక కోర్సుగా ఉంటుంది. కొన్ని శాంపుల్ PDFస్ని కూడా ఫ్రీగా ఇచ్చాను, మీరు చూడొచ్చు. అదే విధంగా ఉంటుంది కోర్సులో కూడా. అండ్ మనం చదివిన ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది. కాబట్టి అందులో కరెంట్ అఫైర్స్ సంబంధించి టెస్ట్లను కూడా అందిస్తున్నాను. చూడండి, ప్రతి టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఓకేనా? సో క్యాటరాక్ట్ అంటే ఏంటి? కన్నులోని లెన్స్ మసకబారడం వల్ల దృష్టి మందగించడాన్ని క్యాటరాక్ట్ అంటారు. సాధారణంగా వయస్సుతో కొన్నిసార్లు గాయాలు, జన్యుపరమైన కారణాల వల్ల ఉత్పత్తి అవుతుంది. ఇక ప్రస్తుతం భారత్, అమెరికా సంబంధాల విషయంలో దూరం అవుతున్నాయి. మనం చూస్తున్నాం చాలా విషయాల్లో. ఇప్పుడు మనం తీసుకునే స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్. మన ఏషియాకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఆసియా దేశాల మధ్య సత్సంబంధాలు పెరగాలి ట్రంప్కి అడ్డుకట్ట వేయాలంటే. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇటీవల ట్రంప్ భారతదేశ దిగుమతులపై సుంకాలు పెంచడము, రష్యాకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడము, రష్యాకి భారత్ మద్దతుగా ఉందని చెప్పేసి బహిరంగంగా ప్రకటించడం, ఇటువంటివన్నీ చూస్తున్నాము. మరి ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఒక టాపిక్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, భారతదేశ తపాలా శాఖ వారు అమెరికాకు పోస్టల్ సర్వీసెస్ని నిలుపుదల చేసింది, అనౌన్స్ చేసేసారు. సో అమెరికాకు పోస్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పేసి అనౌన్స్ చేసింది ఇండియా పోస్ట్. భారత్ పోస్టల్ విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ 2025లో ఒక కీలక ప్రకటన చేసింది. ఇందులో అమెరికాకు పంపే అన్ని రకాల పోస్టల్ సేవలను తాత్కాలికంగా పూర్తిగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఎందుకు నిలిపివేశారంటే పరిమిత విమాన రవాణా లభ్యత అనేది ఒకటి, అండ్ అస్పష్టమైన రెగ్యులేటరీ విధానాలు, అమెరికా తీసుకుంటున్న కొన్ని రెగ్యులేటరీ విధానాలు, ఇటువంటి పరిస్థితుల్లో. ఓకేనా? సో ఏ సేవలను ప్రస్తుతానికి అయితే నిలుపుదల చేశారు. ఇవి అడగరు ఏమేమి ఆపేశారు, కొరియర్ సర్వీసెస్ ఆపారా, ఇటువంటి అడగరు. కాకపోతే డైరెక్ట్ హెడ్డింగ్ చూడండి సరిపోతుంది. ఎందుకు ఆపారో చూడండి చాలు. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ 1854లోనే ఏర్పాటైంది. ప్రస్తుత డైరెక్టర్గా మనోజ్ కుమార్ గారు ఉన్నారు. ఇక అమెరికాకు సంబంధించి యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ అనేది పనిచేస్తుంది, వాళ్ళకి సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్. ఇక భారతదేశము ఇటీవల చాలా దేశాలకు సహకారంగా ఉంటుంది. వివిధ దేశాలకు సంబంధించి నేషనల్ డే సెలబ్రేషన్స్లో కూడా మన భారతదేశము సహకారం అందిస్తుంది. అంతెందుకు మార్చ్ 12 ఆ సమయంలో మారిషస్ జాతీయ వేడుకల సందర్భంగా భారత ప్రధాని గారు వెళ్ళారు. మాల్దీవ్స్ నేషనల్ డే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భారత ప్రధాని గారు పాల్గొన్నారు. ఇలా ఇటీవల చాలా దేశాలకి మన ఇండియన్ నావల్ షిప్స్ వెళ్ళడము, అక్కడ విన్యాసాలు నిర్వహించడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు రానున్న సెప్టెంబర్ 16th రోజున, సెప్టెంబర్ 16th అంటే పప్వా న్యూ గినియా స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్రం పొందిన రోజు. చరిత్రలో వాళ్ళకి సంబంధించి మనకు అవసరం లేదు, కాకపోతే ఫైనల్గా ఆస్ట్రేలియా నుండి స్వాతంత్రం పొందింది. మరి రానున్న సెప్టెంబర్ 16th రోజున పప్వా న్యూ గినియా 50 సంవత్సరాల నేషనల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది. జాతీయ దినోత్సవ వేడుకలు, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. ఆ సెలబ్రేషన్స్లో భాగంగా మన భారత సైన్యం నుండి, నేవీ నుండి ఒక నావల్ షిప్ అనేది ఇప్పటికే చేరింది అక్కడికి. అదేంటంటే ఐఎన్ఎస్ కదుమత పప్వా న్యూ గినియా 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్ళిన మన ఇండియన్ నావల్ షిప్ ఏదంటే కదుమత. డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో 2025 సెప్టెంబర్లో భారత నౌకాదళంకి చెందిన స్వదేశీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కద్మత్ పప్వా న్యూ గినియా రాజధాని పోర్ట్ మెస్ట్కి చేరుకుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి.
కద్మత్ ఒక అండర్ వాటర్ యుద్ధ నౌక ఇది. పపువా న్యూగినియా 50వ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఇరు దేశాల మధ్య ప్రజాస్వామ్య సంబంధాలను గౌరవించడం అనేది జరుగుతుంది. యాక్ట్ ఈస్ట్ పాలసీ పరంగా భారతదేశము పసిఫిక్ ద్వీప దేశాలతో సంబంధాలను బలోపేతం చేయాలన్న సంకల్పానికి నిదర్శనం. రైట్. పపువా న్యూగినియా రాజధాని పోర్ట్ మెర్స్బీ అండ్ ప్రధానిగా ఎవరున్నారు? ఓకేనా. ఇక ఇది టెక్నాలజీకి సంబంధించి అని చెప్పవచ్చు. నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ కొన్ని సేవల విషయంలో తీసుకున్న కీలక నిర్ణయం. 1938 ఈ సర్వీసెస్ని దేశవ్యాప్తంగా సమన్వయం చేస్తూ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ తీసుకున్న ఒక నిర్ణయం. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, ప్రస్తుతం కన్సర్న్డ్ మినిస్టర్గా కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. మరి ఈ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ భారతదేశంలో డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేలా మరొక కీలక విజయాన్ని సాధించిందంట. డిజిలాకర్ మరియు ఈ డిస్ట్రిక్ట్ ప్లాట్ఫామ్స్పై 1938 ఈ గవర్నెన్స్ సేవలను పాన్ ఇండియా స్థాయిలో సమన్వయం చేస్తుందంట. సేవల సమగ్ర సమన్వయం ఏంటంటే దేశంలోని 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు, అంటే ఏంటంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, కలిపితే 36 కదా. ఈ సేవల పరిధిలోకి తీసుకొచ్చారు. పౌరులు సర్టిఫికేట్స్, హక్కుల పత్రాలు, పథకాలు, బిల్లులు, ఇతర సేవలు ఎప్పుడైనా ఎక్కడైనా పొందగలుగుతున్నారు. ఓకేనా. ఇది సౌలభ్యం, పారదర్శకత, సమర్థవంతమైన డెలివరీ మెకానిజానికి మార్గదర్శనం కల్పించింది. ఈ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్లో భాగంగా. ఓకేనా. సో రాష్ట్రాల వారీగా అందుబాటులో ఉన్న సేవల సంఖ్య టాప్ 5 ఏంటంటే మహారాష్ట్ర అందుబాటులో ఉన్న సేవలు దీనికి సంబంధించి ఏంటంటే 254. నెక్స్ట్ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం. ఓకేనా. దేశవ్యాప్తంగా 1938. ఇక డిజిలాకర్ ఇప్పటికే అమల్లో ఉంది కదా. సో పౌరులకు సురక్షితమైన డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ ప్లాట్ఫామ్ అది. విద్యా సర్టిఫికేట్లు, ఆధార్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను పొందగలగడము. ఇక ఈ డిస్టిక్ స్థానిక ప్రభుత్వ స్థాయిలో సేవలను ఆన్లైన్లో లభించేలా చేసే ప్లాట్ఫామ్. సరిపోతుంది. ప్రస్తుతం భారతదేశంలో చూస్తున్న డిజిటల్ రెవల్యూషన్, మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంది. గుర్తుంచుకోండి. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 2023 మార్చి నెలలో మన ఇండియాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ప్రశంసిస్తూ ప్రపంచ దేశాలు భారత్ నుండి నేర్చుకోవాలని చెప్పింది. ఒక డాక్యుమెంట్ని విడుదల చేసింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 2023లోనే. ఓకేనా. రైట్. ఇక నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అనేది 2009లో ఏర్పాటైంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది, వాళ్ళ ముఖ్య కార్యక్రమాలు ఏంటి? డిజిలాకర్ 2015లో ప్రారంభమైంది. ఇక క్రీడలు మరియు రాష్ట్రీయ అంశాలు చూద్దాము. సో 16వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2025 ఏదైనా ఒక టోర్నీ గురించి లేదా ఒక కాంపిటీషన్ గురించి, ముఖ్యంగా క్రీడా సంబంధిత అంశాలు చూసేటప్పుడు ఇటువంటి టోర్నమెంట్స్ ప్రపంచ స్థాయిలో వార్తల్లోకి వచ్చినాయి అంటే వెన్యూ, అది ఎక్కడ జరిగింది, ఆ టోర్నమెంట్ పేరేంటి, అందులో భారతదేశం యొక్క ప్రదర్శన ఏంటి, ఇటువంటివి చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 16th ఎడిషన్ 16వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగిందంటే కజకిస్తాన్లో జరిగింది. షిమ్కెంట్ ప్రాంతంలో జరిగింది. కజకిస్తాన్ అని గుర్తుపెట్టుకోండి, ఆతిథ్య దేశము. మరి కజకిస్తాన్ అంటే మనకు సెంట్రల్ ఏషియా కిందికి వస్తుంది. షెడ్యూల్ ఆగస్టు 16th నుండి 30th వరకు జరిగింది. ఓకేనా. 16th ఎడిషన్. ఇందులో పథకాల పట్టికలో భారత్ టాప్లో నిలిచింది. సో అద్భుతం. భారత్ పథకాల పట్టికలో టాప్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంటే, అడుగుతారు. భారత్ పథకాల పట్టికలో టాప్లో మొత్తం 99 మెడల్స్ సాధించింది. ఇందులో షూటింగ్ ఛాంపియన్షిప్ విషయంలో షూటింగ్లో ప్రస్తుతం భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన ఇస్తున్నారు. ముఖ్యంగా చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. మను భాకర్ లాంటి వారు కానివ్వండి, అభినవ్ బింద్రా గారు కానివ్వండి, ఇటువంటి వాళ్ళు, రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ కానివ్వండి, చరిత్రలో అలా. ఇక సెకండ్ కజకిస్తాన్ ఆతిథ్య దేశము 70 మెడల్స్తో. ఇక నెక్స్ట్ వచ్చేసి చైనా 37 మెడల్స్. ఇక స్వర్ణ పథకాలను కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పథకాల పట్టికలో ర్యాంకింగ్స్ అనేవి ఒక దేశం సాధించిన గోల్డ్ మెడల్స్ ఆధారంగా ఇస్తారు. టోటల్ మెడల్స్ కాదు, గోల్డ్ మెడల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో ఉన్న ఇండియా అత్యధిక గోల్డ్ మెడల్ సాధించింది, 50 అత్యధిక పథకాలను కూడా సాధించింది. ఇక ఆతిథ్య దేశం కజకిస్తాన్ మొత్తం 70 మెడల్స్లో 21 మెడల్స్ సాధించింది. ఓకేనా. సో ఇండియా ఎండ్స్ విత్ 50 గోల్డ్ మెడల్స్ ఫర్ ఇట్స్ బెస్ట్ ఎవర్ షోయింగ్ ఇన్ ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్. ఓకేనా. సో సరిపోతుంది. ఇదంతా కూడా మీకు ఇందాక చెప్పాను పట్టిక రూపంలో.
ఇది భారత షూటింగ్ చరిత్రలో బెస్ట్ ఎవర్ ప్రదర్శనగా నిలిచిపోతుంది. భారత్ మొదటిసారిగా ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ పథక పట్టికలో అగ్రస్థానంలో ఉండడం ఈ సూపర్లేటివ్ టాపిక్ మొట్టమొదటిసారి. ఓకేనా, రైట్. సో ప్యారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత ఇటువంటి అద్భుతమైన ప్రదర్శనగా చెప్పొచ్చు మనం. భారత షూటింగ్ టాలెంట్ ఇప్పుడు ఆసియా స్థాయిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆసియాలో మనం నెంబర్ 1కి అయిపోయినాము షూటింగ్లో. యూత్ కేటగిరీలో మహిళా షూటర్స్, జూనియర్, సీనియర్ మిక్స్ టీంలు మంచి ప్రదర్శనను ఇస్తున్నాయి. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, మరి ఈ టోర్నమెంట్ని ఎవరు నిర్వహించారు? ఏషియన్ షూటింగ్ కాన్ఫెడరేషన్. ఏదైనా ఒక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ మనం చూస్తున్నప్పుడు ఎవరు ఆ ఈవెంట్ నిర్వహించారో వాళ్ళ హెడ్ క్వార్టర్ ఏంటో చూడాలి. సో ఏషియన్ షూటింగ్ కాన్ఫెడరేషన్ తొలి ఎడిషన్ని 1967లో ప్రారంభించారు. 1967. ఓకేనా, ఇక ఛాంపియన్ భారత్. ఇంకొక ఈవెంట్ గురించి షాఫ్ అండర్-17 మహిళల ఫుట్బాల్లో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది, ఛాంపియన్గా నిలిచింది. ఇందులో 4 జట్లు పాల్గొన్నాయి. ఆ 4 జట్లు 4 కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 40 అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, 4 కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. 10 లోపలైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఇది భూటాన్ థింపు వేదిక జరిగిన ఈవెంట్. భారత అండర్-17 మహిళల ఫుట్బాల్ జట్టు దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య, సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-17 మహిళల ఛాంపియన్షిప్ 2025లో ఘన విజయాన్ని సాధించిందంట. టోర్నీ ముఖ్యాంశాలు: సాఫ్ అండర్-17 మహిళల టోర్నీ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో నిర్వహించబడింది. మొత్తం పాల్గొన్న జట్లు 4: భారత్, బంగ్లాదేశ్, నేపాల్, ఆతిథ్య దేశం భూటాన్. థింపు వేదిక జరిగింది. భారత జట్టు మొత్తం 15 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచి టైటిల్ని సాధించింది. చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయినా కూడా ఇక అంతకుముందున్న పాయింట్స్ పరంగా చూస్తే టైటిల్ మీద ప్రభావం అనేది పడలేదు. భారత్ వరుసగా 5 మ్యాచ్ల్లో విజయం సాధించి టైటిల్ని ఖరారు చేసుకుంది. ఇక సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అనేది 1997లో ఏర్పాటైంది. అఫిలియేషన్ ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్కి అఫిలియేట్గా పనిచేస్తుంది. సభ్య దేశాలు ఏంటంటే భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవ్స్, పాకిస్తాన్, శ్రీలంక. ఓకేనా, వీరు నిర్వహించే షాప్ ఛాంపియన్షిప్ సీనియర్, అండర్-17, అండర్-20 మహిళల విభాగాలు. ఓకేనా, ఇక నెక్స్ట్ అహ్మదాబాద్ వేదికగా మన భారతీయుడు సాధించిన అద్భుత విజయము కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 అహ్మదాబాద్ వేదికగా జరిగింది. అందులో మన భారతీయుడు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అదేంటో చూడండి. 2025 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అహ్మదాబాద్లో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల సైరాజ్ పరదేశి అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. ఓకేనా, వెయిట్ లిఫ్టింగ్లో 348 కిలోలు మొత్తం అన్నీ కలిపి, స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ కలిపి. ఓకేనా, 89 కిలోల బరువు విభాగంలో పోటీలో పాల్గొన్నాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కామన్వెల్త్ అనే పదం వినగానే మనకు కామన్వెల్త్ కంట్రీస్ గుర్తొస్తాయి. కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటంటే ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాలు, కాలనీస్ ఉంటాయి కదా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాలకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కామన్వెల్త్ కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. భారత్ కామన్వెల్త్ కూటమిలో 1949లో చేరింది. ఇక వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించి ఎక్కడ జరిగింది? అహ్మదాబాద్, గుజరాత్. ఇక కామన్గా మనం ఇటీవల కాలంలో భారతదేశంలో 89th గ్రాండ్ మాస్టర్ని ఇటువంటివి చూస్తున్నాం. గ్రాండ్ మాస్టర్ అనే నామ్ చెస్లో అద్భుతమైన గుర్తింపు. చెస్లో గ్రాండ్ మాస్టర్ గుర్తింపు పొందిన క్రీడాకారుడు అంటే అంతర్జాతీయ స్థాయిలో అతను ఇంటర్నేషనల్ ప్లేయర్ అన్నట్టు. ఇప్పటివరకు మన భారతదేశంలో 89 మెంబర్స్కి వచ్చింది గ్రాండ్ మాస్టర్ అనే ఒక పేరు, నామ్. ఎవరిస్తారు? ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్. అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడ నిర్వహించేది, నియంత్రించేది ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్. లసానే స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. వారు గ్రాండ్ మాస్టర్ నామ్నిస్తారు. ఇప్పటివరకు ఇవ్వడమే చూసాము, కానీ చరిత్రలోనే మొట్టమొదటిసారి, అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి గ్రాండ్ మాస్టర్ ఇచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ నామ్ని రద్దు చేశారు. గ్రాండ్ మాస్టర్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అది ఎవరి విషయంలో? యుక్రెయిన్ చెందిన చెస్ క్రీడాకారుడు తను చేసిన తప్పిదాల వల్ల. ఆ తప్పులు ఏంటని ఎగ్జామినేషన్లో అడిగారు. సో గ్రాండ్ మాస్టర్ హోదా కోల్పోతూ ప్రపంచంలోనే తొలి చెస్ ప్లేయర్గా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి ఎవరు అంటారు? సో యుక్రెయిన్కు చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్ కిరిల్ షెవ్చెంకో నిబంధనలకు విరుద్ధంగా, ఫెడే నిబంధనలకు విరుద్ధంగా యాక్చువల్ తను చేసింది ఏంటంటే, తను ఈవెంట్కి వెళ్ళినప్పుడు, అంటే టోర్నీ జరుగుతున్నప్పుడు స్మార్ట్ ఫోన్ తీసుకెళ్ళడం ఇటువంటివి తీసుకెళ్ళకూడదు. కొన్ని ఇంపార్టెంట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. స్మార్ట్ ఫోన్ తీసుకెళ్ళడం ఇటువంటివి కొన్ని ఉల్లంఘనలు చేశారు అటువంటి పరిస్థితుల్లో. మరి ఇప్పుడు తనకి జరిగింది ఏంటంటే గ్రాండ్ మాస్టర్ టైటిల్ని రద్దు చేశారు.
3 సంవత్సరాలు నిషేధం విధించారు. తను ఏ అంతర్జాతీయ టోర్నీలో కూడా పాల్గొనకూడదు. అండ్ చరిత్రలో మొదటిసారి గ్రాండ్ మాస్టర్ హోదాను కోల్పోయిన చరిత్రలో తొలి క్రీడాకారుడిగా ఎవరు నిలిచారు? సరిపోతుంది. ఇది ఇంపార్టెంట్. ఇటువంటివి ఎగ్జామినేషన్లో అడుగుతారు. రేర్ టాపిక్స్ అన్నట్టు. ఓకేనా? సో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈచ్ 1924 ఇయర్లో ఏర్పాటైంది. రైట్. సో రాష్ట్రీయ అంశాల భాగంగా మీరు ప్రతిరోజు క్లాసెస్ చూస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్రీయ అంశాలు అన్నీ కవర్ అవుతాయి. ఒక్కొక్క రోజు 2 రాష్ట్రాలకు సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉండే టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్క రోజు ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించి ఉండొచ్చు, అయితే తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్. ఒక్కొక్క రోజు ఏ రాష్ట్రానికి సంబంధించి కూడా ఉండకపోవచ్చు. పోటీ పరీక్షల కోణంలో ఏదైతే ఇంపార్టెంట్ అని భావిస్తానో వాటన్నిటిని మీకు అందిస్తున్నాను. మీరు ప్రతిరోజు చూస్తే అన్నీ కవర్ అవుతాయి. ఈరోజు 2 టాపిక్స్ కూడా తెలంగాణకు సంబంధించి, మనం లాస్ట్ క్లాసెస్లో ఏపీకి సంబంధించి అలా చూసాము. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి వార్తల్లోకి వచ్చింది. పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదము. ఆగస్టు 31, 2025 రోజున పంచాయతీరాజ్ దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 4లో ఆర్టికల్ 40 పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలుపుతుంది. కానీ దానికి రాజ్యాంగబద్ధత కల్పించింది మాత్రము 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 అమల్లోకి వచ్చింది ఏప్రిల్ 24, 1993. ఇవన్నీ మీకు తెలుసు. ఆర్టికల్ 243A నుండి O వరకు పంచాయతీరాజ్ అని, అండ్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగంలో ఒక కొత్త షెడ్యూల్ని జోడించింది, 11th షెడ్యూల్. అందులో 29 అధికారాలు. ఇవన్నీ మీకు ఐడియా ఉండి ఉంటాయి. సో ఇప్పుడు మరి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆధారంగా రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్ర పరిస్థితులను ఆధారంగా చేసుకొని చట్టాలు చేసుకోవాలి. అలా తెలంగాణ రాష్ట్ర గత ప్రభుత్వము 2018 సంవత్సరంలో పంచాయతీరాజ్ తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ఇందులో ఒక సెక్షన్ని తొలగించే తీర్మానం అనేది ఒక చట్టంలో ఒక మార్పు కోసం ఉద్దేశించి నిన్నటి రోజున సభలో ప్రవేశపెట్టారు. అదేంటంటే సెక్షన్ 285A. ఈ చట్టంలోని ఈ సెక్షన్ దేనికి సంబంధించి అంటే రిజర్వేషన్కి సంబంధించి. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్స్ అని సీలింగ్ ఉండేది ఈ సెక్షన్లో. ఇప్పుడు ఆ సీలింగ్ని తీసేయడానికి, ఎందుకంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్స్, బీసీస్ అని ఇటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మరి ఇవన్నీ తీసుకురావాలంటే 50% సీలింగ్ సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకమవుతుంది. కాబట్టి ఈ చట్టంలోని ఈ సెక్షన్ని తొలగించే తీర్మానము సభ ఆమోదము. ఓకేనా? సో కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285Aను తొలగిస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు శాసనసభ ఆగస్టు 31 నిన్నటి రోజున ఆమోదం తెలిపింది. 2018లో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285Aను చేర్చారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు 50% సీలింగ్ పెట్టే విధంగా ఉండేది. 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సెక్షన్ను తొలగిస్తూ సవరణ బిల్లుని ప్రవేశపెట్టింది. ఓకేనా? అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఓకేనా? రైట్. మున్సిపల్ చట్ట సవరణ కూడా ఆమోదం, సేమ్ రిజర్వేషన్ సంబంధించి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ఏంటి? రిజర్వేషన్ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ 50% కంటే అధికంగా ఉండరాదు అని. ఇప్పుడు ఈ సెక్షన్ని తొలగించారు. రైట్. సో ఆర్టికల్స్ ఏంటి ఇదన్నీ కూడా ఆర్టికల్ 243D ఇటువంటి మనకు రిజర్వేషన్ సంబంధించి ఉంటాయి. పంచాయతీరాజ్లో రిజర్వేషన్స్ రాజ్యాంగంలో. ఇక తెలంగాణలో 2 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు అనేది సంగారెడ్డి. సో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, ఏ ప్రాంతాలను ఏర్పాటు చేశారు మున్సిపాలిటీస్గా, అండ్ ఏ ప్రాంత మున్సిపాలిటీని విస్తరించారు. సో తెలంగాణ శాసనసభ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. వాటిలో 2 కొత్త మున్సిపాలిటీలు ఇంద్రేశం, జిన్నారం ఏర్పాటు, ఇస్నాపూర్ ఏమో మున్సిపాలిటీ విస్తరణ చేశారంట. ఓకేనా? ఇవన్నీ కూడా ఆమోదించారు. సో ఇంద్రేశం, రుద్రారం, లక్కరం అనే ప్రాంతాలను కలిపి కొత్త మున్సిపాలిటీగా చేశారు. జిన్నారం ఏమో మొత్తం 10 గ్రామాలను ఒక మున్సిపాలిటీగా. సో ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీలు. ఓకేనా? సంగారెడ్డి జిల్లాలో. రైట్. సో బిల్లును ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే ధనసరి సీతక్క గారు, అనుసూయ సీతక్క గారు. రైట్. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీలు 142, వీటితో కలిపి కొత్త జోడించిన వాటితో కలిపి తెలంగాణ మున్సిపాలిటీ నిర్వహణ చట్టము 2019. ఇక మున్సిపాలిటీల గురించి షెడ్యూల్ 12 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మీకు తెలుసు. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తున్న ఒక అంశం మ్యాహౌట్స్ సంబంధించి. ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఏనుగుల సంరక్షకులు అంటే మ్యాహౌట్స్ మరియు కవాడీలు వారి కోసము ప్రత్యేకంగా నిర్మించిన మహౌట్ గ్రామాలతో
వార్తల్లో నిలుస్తున్న రాష్ట్రం. తరచూ మేలో వార్తల్లోకి వచ్చింది, రీసెంట్గా ఆగస్టులో కూడా, ఆగస్ట్ లాస్ట్లో మళ్ళీ డిస్కస్ చేసాం మనం. 2వ గ్రామం ఏర్పాటైన. ఓకేనా, ఏ రాష్ట్రానికి సంబంధించి డైరెక్ట్ రాష్ట్రం పేరు ఇవ్వండి. అండ్ ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, రామన్ మెగ్సెసే పురస్కారాలు 2025, అండ్ యూపీఎస్సీ ప్రతిభా సేతు అని చెప్పేసి నిన్నటి రోజున మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని గారు డిస్కస్ చేశారు. నువాఖాయ్ ఫెస్టివల్ ఒడిషా రాష్ట్ర సంస్కృతిలో భాగము, న్యూ ఫుడ్కి సంబంధించి. అండ్ అస్సాం రాష్ట్రానికి రానున్న బృందావన వస్త్రము. అండ్ భారత్ భూటాన్ మధ్య వ్యవసాయ రంగానికి సంబంధించి సహకార ఒప్పందము. ఐఐటి హైదరాబాద్ ఆర్మీకి సంబంధించి ఒక ఒప్పందము, విగ్రహ ఒప్పందము. అండ్ క్యాటరాక్ట్ సర్జరీ చేసిన ప్రభుత్వ రంగానికి సంబంధించి మిలిటరీ హాస్పిటల్ వార్తలోకి వచ్చింది, తొలి హాస్పిటల్గా కంటికి సంబంధించి. అండ్ అమెరికాకు పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఇండియా. అండ్ పపువా న్యూ గినియా 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సెప్టెంబర్ 16 రోజున ఆ వేడుకల్లో పాల్గొనున్న ఇండియన్ నావల్ షిప్ కద్మత్. అండ్ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం. అండ్ స్పోర్ట్స్ సంబంధించి 16వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2025లో పథకాల పట్టికలో భారత్ టాప్. అండ్ ఛాంపియన్ భారత్ షాఫ్ అండర్-17 మహిళల ఫుట్బాల్ విజేత. అండ్ ఇటీవల కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మహారాష్ట్రకు చెందిన సైరాజ్ మెడల్ సాధించడము. అండ్ ప్రపంచంలోనే తొలిసారి గ్రాండ్ మాస్టర్ నామ్ని కోల్పోతూ వార్తల్లోకి వచ్చిన యుక్రెయిన్ చెస్ ప్లేయర్. అండ్ తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018లోని సెక్షన్ 285A తొలగిస్తూ తెలంగాణ శాసనసభ ఆమోదము. అండ్ తెలంగాణలో 2 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారము. అండ్ ఈరోజు ప్రశ్న, ఏనుగుల సంరక్షకులు మరియు కవాడీల కోసం ప్రత్యేకంగా నిర్మించిన మహౌట్ గ్రామాలతో ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రం. ఇప్పుడు 2 గ్రామాలను ఏర్పాటు చేసింది. భారతదేశంలో మొట్టమొదటిసారి కూడా అదే రాష్ట్రము. ఎక్కడ? ఇవి రాయండి. ఓకేనా, ప్రతి ఒక్కరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి ప్రశ్నకి సమాధానము. ఓకేనా, వీడియోని లైక్ చేయండి. మీ నుండి నేను సపోర్ట్, ఎంకరేజ్మెంట్ మీ లైక్ రూపంలో చూస్తాను. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్తో మరింత ఉత్సాహంగా క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. ఓకేనా, ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.